సౌత్ కొరియాలోని జిండో ద్వీపం ఒక సాధారణ రోజున సముద్ర తీరంలో అలలతో సుందర దృశ్యాలతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. కానీ ఏటా 2 సార్లు మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో, సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ఈ సముద్రం ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. సముద్రం మధ్యలో ఒక మట్టిదారి ఉద్భవిస్తుంది. సముద్రం రెండుగా చీలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఈ దృశ్యం దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తూ జిండో సముద్ర విభజన ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది. సౌత్ కొరియాలోని జిండో ద్వీపం వద్ద ఏటా జరిగే అరుదైన ప్రకృతి ఘటన ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. జిండో సముద్రం ఏటా 2 సార్లు మార్చి లేదా ఏప్రిల్, సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో రెండుగా చీలిపోతుంది. ఈ సమయంలో సముద్రం మధ్యలో మట్టిబాట ఒక బ్రిడ్జిలా ఏర్పడుతుంది. దీనిపై నడిచి సమీపంలోని మోడో ద్వీపానికి చేరుకోవచ్చు. ఈ అద్భుత ఘటన దాదాపు గంటసేపు కొనసాగుతూ దేశ విదేశీ సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ ఘటనకు కారణం బలమైన సముద్ర ఆటుపోట్లు. అత్యంత తక్కువ సముద్రపోటు సమయంలో నీటి స్థాయి గణనీయంగా తగ్గడంతో సముద్రం చీలి సుమారు 2.8 కిలోమీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు గల మట్టిబాట బయటపడుతుంది. ఈ బాటను స్థానికంగా బైబిల్లోని సముద్ర చీలిక కథతో పోలుస్తూ మోసెస్ మిరాకిల్ అని పిలుస్తారు. ఈ ఘటన జిండో సముద్రానికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు జిండోకు తరలివస్తారు. సందర్శకులు ఈ మట్టిబాటపై నడుస్తూ ఫోటోలు, వీడియోలు తీసుకుంటారు. స్థానిక గ్రామస్తులు ఈ సమయంలో సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ సమయంలో జరిగే ప్రధాన ఆకర్షణ పర్యాటక రంగానికి ఊతమిస్తోంది. స్థానిక ఐతిహ్యం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. గతంలో జిండో గ్రామస్తులు పులుల భయంతో మోడో ద్వీపానికి తప్పించుకునేవారని, అయితే ఒక వృద్ధురాలు సముద్ర దేవతను ప్రార్థించడంతో సముద్రం చీలిందని చెబుతారు. ఈ కథ ఈ ఘటనకు సాంస్కృతిక ఔన్నత్యాన్ని జోడిస్తుంది. సౌత్ కొరియా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్తులో ఈ ఘటనను మరింత ప్రపంచీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రకృతి అద్భుతం జిండోను ప్రపంచ పర్యాటక రాడార్లో నిలిపింది.